తాను ఆచరించిన కర్మలకు ఫలితముగా జీవుడు మరల జన్మించును. ఇది ఇంకో డైరెక్షన్ నుంచి ఇచ్చారు. అంటే మనకు మళ్ళా జన్మ ఎందుకు వస్తుంది, మళ్ళా ఎందుకు వస్తుంది జన్మ అంటే, తాను ఆచరించిన కర్మలకు ఫలితముగా జీవుడు మరల జన్మించును. మనము ఈ జన్మలోకి వచ్చాము, ఇంతకుముందు జన్మలో మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితంగా వెళ్ళి ఈ జన్మకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని పనులు చేస్తాం, అంతేగా మనం ఊరికే ఊరుకుంటాం. ఈ కొత్తగా చేసినటువంటి పనులకి మళ్ళీ దాని ఫలితాలు ఉంటాయి. అది బ్రాడ్ ఫార్వర్డ్, క్యారీ ఫార్వర్డ్ అని అంటుంటారు చూసారా. మన దాంట్లో బ్రాడ్ ఫార్వర్డ్ అంటే ఇంత ముందు నుంచి అంత ముందు ఉన్నటువంటి దాని నుంచి మళ్ళీ తెచ్చుకుంది. క్యారీడ్ ఫార్వర్డ్ అంటే దీంట్లో మళ్ళీ తర్వాత దాంట్లో తీసుకెళ్ళేది. ఈ రెండు ఉంటాయి. అందుకని ఈ రెండు జీరో అయిపోవడం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, ప్రళయం వచ్చినప్పుడు వస్తుంది. ఇలా జీరో అవ్వదు. అందుకని మళ్ళీ మన జన్మను అహిత్యం అండి. మరి అదేమిటండి, మళ్ళా జన్మ దానివల్ల వస్తుందని చెప్పారు కదా. మళ్ళీ ఇంకో చోట జన్మల అహిత్యం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పేశారు. ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ అలా చెప్పారు, ఏమీ లేదు. అంటే ఏమిటి, మళ్ళీ పుట్టారంటే మళ్ళీ జన్మ రాదని అర్థం కాదు. ఈ జన్మలోకి వచ్చినప్పటికి కూడా కర్మ బంధం అనేటువంటి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అర్థం. కానీ మళ్ళీ పుట్టారుట ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ లేకుండానే భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఎవరు? ఆ పరమాత్మే స్వయంగా చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ప్రతివాడు పుట్టినటువంటి వాడు మళ్ళీ శరీరం వదలడము, మళ్ళీ శరీరం వదిలినటువంటి వాడు మళ్ళీ పుట్టడం కూడా నిశ్చితంగా జరిగేటువంటిది. దీన్ని ఎప్పుడూ ఎవరు మార్చలేరు. తాను ఆచరించిన కర్మకు ఫలముగా జీవుడు మరల జన్మించుడు. కర్మ బంధమే జీవునిది కానీ కర్మ జీవునిది కాదు. భగవంతుడు కర్మ ఇచ్చాడు, ఈ బంధం మనం ఏర్పరచుకున్నాం. దీనికి మంచి అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్ గారు. అదేమిటండి మరి ఎగ్జాంపుల్ ఇవ్వదు మనకు ఎలా తెలుస్తుంది? శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం మార్చుకోవాలి అని రెడీగా పెట్టుకున్నాడు. ఆచమన పాత్ర ఇది అది అన్ని పెట్టుకున్నాడు. యజ్ఞోపవీతాన్ని ఆయన పురోహితుడిచ్చినటువంటి అని తీసేట. తీసి దాన్ని ఇలా తీసి జాగ్రత్తగా ఇలా తీస్తూ మధ్యలో దానిలో ఉంటాయి కదా వాటిని ఇటు వేయాల్సింది ఇటు వేసాడు. వేసేపటికి ముడిపడింది. మళ్ళీ దాన్ని తీద్దామని ఇంకో వేపేశాడు, ఇంకో ముడిపడింది. అలాగా 2-3 చిక్కులు పడ్డాయట. చివరికి వీడు అని తీద్దామనే ప్రయత్నంలో మిట్ట మధ్యాహ్నం కూడా అయిపోయింది. వీడు యజ్ఞోపవీతం మార్చుకోవడం అవ్వలేదు. ఇప్పుడు పురోహితుడు ఇచ్చింది ఓన్లీ యజ్ఞోపవీతమే. చిక్కులు ఎవరు తెచ్చుకున్నారు? వీడు తెచ్చుకున్నాడు.